జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడవలసిందే. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగానే ఉండాలి. అప్పుడే బ్రతకటం సాధ్యమవుతుంది. చిన్న రంధ్రం నిండు కొండను ఖాళీ చేసినట్లే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. బంధాలు, బంధుత్వాలు విడిపోవటానికి కారణం డబ్బు, నోటి దురుసు మాత్రమే కాదు, ఆ బంధాల పట్ల మీరు ప్రవర్తించే నిర్లక్ష్యం కూడా. పంచదార తీయగా ఉందని ఎక్కువ తినటం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవటం కూడా జీవితానికి హానికరమే. అదృష్టంతో దొరికిన ప్రేమ, పేదవారితో చేసిన స్నేహం, ఇవి రెండు ఎప్పటికీ మోసం చెయ్యవు. కోపం ఉన్నవారికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. వెతికితే దొరికేది నిజం, వెతికి వెతికి చెప్పేది అబద్ధం, వెతకకుండా దొరికేది నమ్మకం. నమ్మకం అనేది లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైంపాస్ మాత్రమే. అది ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా వ్యర్థమే. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువు అవుతారు. జాగ్రత్త. మనసుని జయించిన వారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి మనసు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. కష్టాలు ఎప్పుడు ఉండిపోవు, సంతోషాలు ఎప్పుడు దూరం కావు. అన్నిటిని ఓర్పుతో భరించి కొన్నిటిని నేర్పుతో దాటి వెళ్ళటమే జీవితం. 100 మంది వైద్యులు వెంట ఉన్న పరలోక ప్రయాణాన్ని ఆపలేరు. నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయటం నేర్చుకో. ఆ పుణ్యఫలమే కడవరకు నీతో ఉంటుంది. జీవితంలో ఏది జరిగినా తాత్కాలికమే. సమయం నీకు అనుకూలంగా ఉందనుకో, దానిని వెంటనే ఎంజాయ్ చెయ్యి. లేకపోతే అది ఎప్పుడైనా నీ చేతి నుండి జారిపోవచ్చు. నీ సమయం బాగాలేదనుకో, బాధపడకు, అది శాశ్వతం కాదు. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలు నెరవేర్చుతూ, బయటికి ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. జీవితం చాలా చిన్నది. అందులో ప్రేమాభిమానాలు అనేవి ఎంతో గొప్ప విలువైన సంపద. దానిని మీరు మంచి మార్గంలో సంపాదించాలి, కానీ చెడు మార్గంలో కాదు. లోకంలో అన్నిటికంటే సులువైన పని నమ్మకాన్ని కోల్పోవటం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవటం. వీటన్నిటికంటే కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవటం. ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలహీనపడుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంత సమయం ఇవ్వండి. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలిక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. అర్థం లేని ఆవేశం కంటే అర్థవంతమైన మౌనం ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. వస్తువు చేయి జారితే ఎలాగోలా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనుషులను దూరం చేసుకుంటే నువ్వెంత దగ్గర అవ్వాలని చూసినా నీకు దగ్గర అవ్వరు. హృదయంలో ఒక్కసారి అసూయకు తావిచ్చారంటే అది తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది. అసూయకు దూరంగా ఉండండి. ఎవరికీ నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వటం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేరు. మీరితరులకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. వారిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే మీరు ఇచ్చే నిజమైన బహుమతి. క్షమించటం నేర్చుకోండి, ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు. నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే మీకు గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు, కానీ మీకు తెలిసిన వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళు అవ్వటం నచ్చదు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే.
మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. కొన్నిసార్లు నువ్వు ఏది కావాలనుకొని ఎదురుచూస్తూ ఉంటావో అది నువ్వు ఎదురుచూడని సమయంలో నీకు దొరుకుతుంది. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు. జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరూ చెప్పలేరు. ఏదో మార్చాలని తాపత్రయపడే బదులు మైండ్ మార్చుకుంటే అన్నీ బాగుంటాయి. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతను పంచుకుంటే వస్తుంది. ప్రశ్నాతత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి ఉండాలి. మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు మీరంటే ఏంటో ఎదిగి చూపించాలి. అందం లేని లోటును మంచి స్వభావం పూరించగలదు, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. నలుగురు మంచి కోరే ప్రతి మనసు అందమైనది. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. మీది కానిదేది ఎప్పటికీ మీ సొంతం కాదు. మీదైనది ఎప్పటికీ దూరం కాదు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళకు సాటి రారు. నువ్వెలా ఉన్నా స్వీకరించగలిగేది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి ప్రేమ మరొకరి దగ్గర లభించినప్పుడు వారిని దూరం చేసుకోవద్దు. కాలానికి అనుగుణంగా ఆకులు, అవసరానికి అనుగుణంగా మనుషులు మారటం సహజం. దేవుడు ఎవరిని ఊరకే పరిచయం చేయడు. దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. సంతోషమైనా అవ్వచ్చు, లేకపోతే బాధ అయినా అవ్వచ్చు. పైకి కనిపించే అంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.